పర్ఫెక్ట్‌గా నరేంద్ర గారు కరసేవలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో లీడ్ చేసిర్రు. అవును. తెలంగాణ సంబంధించి అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి లీడ్ చేసినటువంటి వ్యక్తుల్లో నరేంద్ర గారు. ఇప్పుడు ఆయన లేరు. మీ కుటుంబం ఎట్లా ఉంది? అంటే అయోధ్యలో రామ జన్మభూమి, రాముడి ఆలయం అవ్వడం పైన మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే ఆనాడు కరసేవలో పాల్గొన్నప్పుడు ఫైరింగ్‌లో అసలు మా కుటుంబం అంతా ఎందుకంటే కాల్పుల్లో చనిపోయారని వార్త వచ్చింది. అవును. వాళ్ళు కాల్పుల్లో చనిపోయిన నరేంద్ర గారు 2, 3 రోజులు అప్పుడు ఇటువంటి టెలిఫోన్ గానీ అప్పుడు లేవు. అవును. 4, 5 రోజుల తర్వాత వాళ్ళు జైలు బంధించి వాళ్ళు జైలుకి ఫోన్ చేసారు. 4, 5 రోజులు సమయం పట్టింది. ఓకే. అంటే ఒక అన్ని ఆ రోజు ములాయం సింగ్ ప్రభుత్వం అన్ని బ్యారికేడ్లు కట్టి పక్షి కూడా అయోధ్యలో వాలదనే సందర్భంలో కరసేవకులను ఒక లీడ్ తీసుకొని అన్ని రక్షణ కంచెలను తొలగించి ఆ కట్టడం దాకా పోయిన లీడ్ చేయడం కయాతి నరేంద్ర గారికి దక్కుతున్నది. అది దేశం మొత్తం కరసేవకులు వచ్చినా భాగ్యనగర్ చెందిన నరేంద్ర గారి నేతృత్వంలో కరసేవకులు బద్దలు కొట్టి ఆ కట్టడం వారికి చేసి మన శక్తిని ప్రదర్శించినది. గర్వంగా ఫీల్